Welcome to Spectrum IAS Academy. This is Bhaira Sabapothraju, giving coaching to civil services and Group 1, Group 2 and other competitive examinations. So, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా అధ్యయనం చేయాలి, ఎంతకాలం ప్రిపేర్ కావాలి, ఎంతకాలం ప్రిపేర్ అయితే మనం విజయాన్ని సాధిస్తాం అనేటువంటి అంశం మీద ఈ వీడియోలో నేను మాట్లాడదలుచుకున్నాను. ఏపీపీఎస్సీ నుంచి మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలోనే పనిచేస్తూ ఉంది. దీనికి ప్రత్యేకమైన నిదర్శనం ఏమిటయ్యా అంటే లాస్ట్ వీక్లో మనకి నిన్న మొన్న గ్రూప్ 1ని క్లియర్ చేశారు, గ్రూప్ 2ని క్లియర్ చేశారు. ఇది ఒక మంచి పరిణామం అన్నమాట. అంటే కోర్టు కేసులు పడుతుంటాయి అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి కోర్టు కేసులు పడుతున్నప్పటికీ కూడా అవి క్లియర్ అయిపోయి రిజల్ట్ ఇచ్చి ఉద్యోగాల్లో జాయిన్ కావడం అనేది జరుగుతూ ఉంది. ఇటువంటి ప్రక్రియ సహజంగా కూడా ఏపీపీఎస్సీ నుంచి ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అంత మాత్రాన కోర్టులో పడినంత మాత్రాన పోస్టులు ఏమో ఆగిపోలేదు, ఉద్యోగాల్లో జాయిన్ కాకుండా ఉండలేదు. నా యొక్క అనుభవం ప్రకారం చాలామంది ఉద్యోగాలు చేస్తూ రిటైర్ కూడా అవుతున్నారు. వాళ్ళకు కూడా కేసులు పడ్డాయి. కేసుల గురించి మనం ఆలోచించకూడదండి. ఫస్ట్ ముందు మనం విషయ సేకరణ అనేది చాలా ముఖ్యమైన అటువంటి అంశం. అంటే ఈ వీడియోలో నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పోటీ పరీక్షలకి ఎంతకాలం ప్రిపేర్ కావాలి. సహజంగా కూడా ఒక 20 years బ్యాక్ 15 years బ్యాక్ వెళ్ళినట్లయితే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి 4 మాసాలు 6 మాసాలు 9 మాసాలు కోచింగ్ తీసేసుకొని ఆ తర్వాత పరీక్షలు రాస్తే ఏదో ఒక ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితులు అప్పట్లో ఉన్నాయి. అంటే అప్పుడు ఏంటంటే సింగిల్ వర్డ్ క్వశ్చన్స్ అడిగేవాడు ఆబ్జెక్టివ్ టైప్లో. డిస్క్రిప్టివ్ టైప్లో కూడా ఎనాలిసిస్ ఉన్నప్పటికీ కూడా సాధారణమైనటువంటి పద్ధతుల్లో ఆన్సర్ రైటింగ్ అనేది అప్పుడు ఉంది. మరి ఇప్పుడు చూసినట్లయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి స్టేట్మెంట్స్ రూపంలో వస్తున్నాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మ్యాచింగ్ రూపంలో వస్తున్నాయి. మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి ఏది నిజమో ఏది నిజం కాదు గుర్తించమని చెప్పేసి వస్తున్నాయి. అంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటువంటి విధానం మారింది, స్టాండర్డ్స్ పెరిగినాయి. అదే డిస్క్రిప్టివ్ తీసుకున్నట్లయితే ఇంప్లాయిడ్ క్వశ్చన్ అడుగుతున్నారు, దాన్ని అర్థం చేసుకొని ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా మనం ఆన్సర్ చేసేటువంటి కెపాసిటీని మనం ఏర్పాటు చేసుకోవాలి. సో ఈ నేపథ్యంలో ప్రిపేర్ కావాలంటే అది సివిల్ సర్వీసెస్ అయినా గ్రూప్ 1, గ్రూప్ 2 అయినా తప్పనిసరిగా కూడా కొంత సుదీర్ఘ కాలము పోటీ పరీక్షల్లో ప్రయాణం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలా ప్రయాణం చేసిన వాళ్ళే విజయాన్ని సాధిస్తూ ఉన్నారు. నిన్న మొన్న వచ్చినటువంటి గ్రూప్ 1 రిజల్ట్ చూసినట్లయితే వాళ్ళందరూ కూడా దాదాపుగా కూడా 4-5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా పోటీ పరీక్షల్లో కంటిన్యూ అయ్యారు. ఒక డిగ్రీ కోర్స్ చేయడానికి మనము 4 years ఇష్టపడతాం, కానీ పోటీ పరీక్షల్లో అంతకాలం ఉండాలా అని అనిపిస్తుంది. అవసరం ఉంది కూడా. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ 1 సారి 2 సార్లు 3 సార్లు విఫలం చెంది 4వసారి ప్రిలిమినరీ ఇంటర్వ్యూ మెయిన్స్ ఇంటర్వ్యూ దాటి ఉద్యోగాలు సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈ 3 సార్లు ఎక్కడ డ్రాప్ అయినా కానీ మనకి 4వసారి వచ్చేటువంటి సక్సెస్ని మనం కోల్పోయినట్లే. కాబట్టి ఈ 3 సంవత్సరాల కాలాన్ని కూడా మనం పునాదిగా భావించాలి. నేను చెప్పేది ఏంటంటే గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్ కనీసం ఒక 2 ఏళ్ళు ప్రిపేర్ కావాలి. గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్కి ఒక 3 ఏళ్ళ పాటు ప్రిపేర్ కావాలి. సివిల్ సర్వీసెస్ అనేది 3, 4, 5 సంవత్సరాల కాలం పాటు దాంట్లో ఉండగలగాలి. ఎవరైతే ఇలా సుదీర్ఘంగా ఉండి జరిగిన తప్పుల్ని పునశ్చరణ చేసుకొని మళ్ళీ జరగకుండా చూసుకొని ప్రయాణం చేస్తారు, వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. కాబట్టి మీరు కాలం గురించి ఆలోచించమాకండి. ఒక్కొక్కసారి మనకి ఫస్ట్ ఇయర్లోనే రిజల్ట్ రావచ్చు, ఒక్కొక్కసారి 2వ సంవత్సరంలోనే విజయం రావచ్చు, సరే 3వ సంవత్సరం కావచ్చు, టైం పట్టవచ్చు. డిపెండ్స్ అపాన్ మనం చేసేటువంటి వర్క్, మన ఐక్యూ, మన హార్డ్ వర్క్, ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ దీంట్లో బేస్ అయి ఉన్నాయి. నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు, ఎలా ప్రజెంట్ చేస్తున్నావు, ఎక్కడ తేడా వస్తుందని నువ్వు రెక్టిఫై చేసుకోగలిగితే నువ్వు రాసిందే నీకు విజయం అవుతుందన్నమాట. సో ఈ నేపథ్యంలో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా కానీ ఏపీపీఎస్సీ కానీ సివిల్ సర్వీసెస్ కానీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇమీడియట్గా ఏమిటాయంటే మనం సుదీర్ఘకాలం దీంట్లో ఉండి విజయాన్ని సాధించాలి అనేటువంటి గోల్ను మనసులో సెట్ చేసుకొని ఆత్మవిశ్వాసంతో స్టార్ట్ చేయండి. తప్పకుండా విజయం వస్తుందండి. సో మరొక వీడియోలో ఇంకా టిప్స్ ఎలా ప్రిపేర్ కావాలి, ఎటువంటి పుస్తకాలు ప్రిపేర్ కావాలి, ఎలా అధ్యయనం చేయాలనే అంశాల గురించి నేను చర్చిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.